హాయ్ అందరికీ శనార్థి. నేను మీ నర్ర సతీష్ యాదవ్ను. నర్ర సతీష్ ఒగ్గు కథలు యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ పేరు పేరున నా కళాభివందనాలు. మంచి మంచి పాటలతో మంచి మంచి పద్యాలతో నేను మీ ముందుకు వస్తున్నా. నర్ర సతీష్ ఒగ్గు కథలు యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరూ లైక్ కొట్టండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పరమేశ్వరుడి భక్తులు, పార్వతమ్మ భక్తులు, యావదు ప్రపంచము లోపల నేకులు. అందులోపల ఇక్కడికి రో దగ్గర ఇక్కడికి రో దగ్గర ఇక్కడికి దగ్గర ఏ రాజ్యం ఉన్నదిరా, ఏ దేశం ఉన్నదిరా, మూడవట్టు రాజ్యం ఉన్నది, 30 దేశం ఉన్నది, నన్ను కొట్టబట్టం ఉన్నది, నన్ను కొట్టబట్టలేనది. ఇక రాజు ఎవరున్నారయ్యా, దొరలు ఎవరున్నారయ్యా, గండి వాళ్ళు ఉన్నాడు, ధర్మరాజు ఉన్నాడు, ఇక అన్నదొక్క వారి ఉన్నది, ఇక అమ్మవారు ధర్మవారి వాళ్ళ గడి మీద ఎత్తామన్నా, ఇక వాడి మీద పడతామన్నా, ఇక సిద్ధ గుట్టాల మీద అవి సిద్ధయ్య మూల మందలే, ఇక పెద్ద గుట్టాల మీద ఇక పెయ్య నాగేల మందలే, ఇక బస్సు బంగారం బాగుగానే ఉండదు, ఇక బస్సు బంగారం నంది కొట్టపురి పట్టమంటే పేరు గల్ల పట్టణము. నంది కొట్ట పట్టణాన్ని పరిపాలన చేసిన రాజు నంది ధర్మరాజు. ధర్మరాజు భార్య ధర్మావతి. 66 రాజ్యములు, 77 దేశములు, కాశీ రాక కల్లములాయ, ఢిల్లీ రాక భూములాయ. 7 గల మీద ఉన్నది ఎండి, గుర్రాలు ఉన్నది, బంగారము, సేన ఉన్నది, తిప్పతి ఉన్నది. వాళ్ళకి ఏడు మీద ఎట్టబద్దామో దేవుడు, ఏడు మీద ఎట్టబద్దామో దేవుడా, వాటి మీద వెళ్ళబడ్డామో వ్యవస్థ. భూలోక నగరము లోపల నందికొండపురి పట్టణం అంటే పేరుగల్ల పట్టణము. నందికొండ పట్టణాన్ని పరిపాలన చేసినటువంటి వాడు నంది ధర్మరాజు. 66 రాజ్యములు, 77 దేశములు, కాశీ రాక కల్లములు, ఢిల్లీ రాక భూములు. వాళ్ళకు చిన్న గుట్టల మీద సినలాగల మంద, పెద్ద గుట్టల మీద పేలాగల మంద. నడివుళ్ళో ఉన్నది రాజుల కచ్చీరు, కచ్చీరి మీద కొలవాడి నంది ధర్మరాజు రాజ్య పరిపాలన చేస్తున్నాడయ్యా. ఓ పెద్దలాలా, నందికొండ పట్టణం లోపల తారికేమి కొలవలేదాయ, భర్తకేమి బాధలేదాయ. ఆ నడివుళ్ళ కచ్చీరి కొలువు తీరి సత్య పరిపాలన చేస్తున్నాడు నంది ధర్మరాజు. ఆ నందికొండపురి పట్టణం లోపల అన్నానికేమి కొలవలేదాయ, భర్తకేమి బాధలేదాయ. కులమత భేదము లేకుండా
పట్టముల ప్రజల కన్న బిడ్డలోన భావించిండు నంది ధర్మరాజు. సత్యమే జయతే అంటూ సత్య పరిపాలన చేస్తున్నాడు నంది ధర్మరాజు. ఇవాటి రోజు లోపల ఈ కథ చెప్పించే దాతలు ఎవరయ్యా అంటే కింద పేరుంటారా తాగుత పేరుంటారా 10 ఏళ్ళు వస్తే 10 మంది వచ్చి తిరిగిపోతారు. కానీ రామ రామంటారు సద్దము రాదు భగవంత అని దయంటే బండము అడ్డవు రాదు. కీర్తి శేషులైన వృత మల్లయ్య గారి పేరు మీద ఈ కథ చెప్పించే దాతలు ఒర్రె సది స్వరూప బిడ్డ అల్లుడు ఎందరో కన్నబడుతున్నారు. కానీ మా మామ ఉడత మల్లయ్య లేడని ఒర్రె సది మరి బిడ్డ గల్ల స్వరూప ఈ రామనామ స్మరణ ఏపిస్తున్నారు. కాబట్టి చనిపోయిన ఉడత మల్లయ్యకు సరగలోకం లోపల చక్కగా నిద్రబట్టి ఆ అల్లుడు సదయ్య బిడ్డ స్వరూపకు కలల్ల నీడల్ల కనబడిపోని ఆ తండ్రి మల్లయ్య ఎక్కడెళ్ళిపోతివి మల్లయ్య నీ ప్రారంభంగా ఎవరికేమో ఎప్పిపోతివో ఓ మామా మల్లయ్య వారి ఇళ్ళల్లా నీ పేరు మాసిపాయనా మల్లయ్య భగవంతట్లా తోని కలిసి వెలిసి ఉన్నవాడివి నీ ప్రారంభంగా ఈ అల్లుడు ఒర్రె సడయ్యకేమో ఎప్పిపోతివి బిడ్డ స్వరూపకేమో ఎప్పిపోతివి. 2 కొడుకులారి సంబరపడ్డము నీ కొడుకు రాజు కుమారు నీ కొడుకు వాలి బాబుకు నువ్వేమి ఎప్పిపోతివయ్యా. మామా మల్లయ్య గంగా ఓ శివలింగా నాకందరే పాయడు నా బిడ్డ స్వరూప నేనున్న నాటోరే నా 2 కొడుకులు నా కొడుకు రాజు కుమారు నా కొడుకు వారి బాబు 2 కొడుకులు ఉంటారు. నన్ను చూసుకున్నట్టు నా కొడుకులను చూసుకో నన్ను నడుచుకున్నట్టు నా కొడుకులను నడుచుకో అల్లుడా. నా పేరు మాసినాలి అంతగా తిన్నాడు గొప్ప వచ్చిన్నాడు మల్లయ్య వస్తాని నాతో చూడవాకు నా దారి చూడవాకు మనగంటి వార్త ఉన్నా వార్తల వార్త ఉన్నా ఏడల్లి పోత ఉన్నో
కానీ కానీ చనిపోయిన ఉడత మల్లయ్యకు సరగలోకం లోపల చక్కగా నిద్రబట్టి ఆత్మగల్ల అల్లుడు ఒర్రే సదయ్య ఆ బిడ్డ స్వరూప తిన్నది తాగింది పేరుండది చనిపోయిన మా మామ ఉడత మల్లయ్యకు సరగలోకముల చక్కగా నిద్రపట్టన్నని ఆ అల్లుడు ఆ బిడ్డ ఈ రామనామ స్మరణ ఏపిస్తున్నారు ఒర్రే సదయ్య అటువంటి బిడ్డ స్వరూప చనిపోయిన మల్లయ్యకు సరగలోకం లోపల చక్కగా నిద్రబట్టి ఆ బిడ్డకు ఆ అల్లునికి పుట్టింది ముచ్చమై పట్టింది బంగారం అయితే ఒకల దేవుడు తోడై ఉండి దాపుల దేవుడు దైందని చెప్పి శివదీవరగలిగి మా దీవరగలిగి మల్ల దీవరగలిగి ఒగ్గుల దివల్ల వర్దిల్లి భక్తుల దివల్ల భాగ్యాలు కోరి కళాకారుల దీవర కలకాలం ఉండనీరా నా కన్న కొడుకో